అందరికీ నమస్కారం. నేను 3J ప్రవీణ్. ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లని కాజేయడం కోసం ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గం వాళ్ళు చాలా సంవత్సరాలుగా అనేక కుట్రలు చేస్తున్నారు. అలాంటి కుట్రల్లో ఒక కుట్రని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. మిత్రులారా, వాళ్ళు బహుజనవాదము ఐక్యవాదం ముసుగులో అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఎస్సీ రిజర్వేషన్లని దోచుకోవడం కోసం, ఎస్సీ రిజర్వేషన్ల మీద ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు. అందులో భాగంగా ఒక కుట్ర మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అసలు ఎస్సీ వర్గీకరణ ఎందుకు, అసలు రిజర్వేషన్లు ఎందుకు, ఉన్న కంపెనీలన్నీ కూడా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లన్నీ కూడా, పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది, ప్రైవేటీకరణ జరిగిపోతుంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చి అన్నీ ప్రైవేటీకరణ చేసేస్తూ ఉంటే ఇంకా ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి, లేకపోతే ఇక ఈ రిజర్వేషన్లు ఎందుకు అని చాలా తెలివిగా, లౌక్యంగా ఇలాంటి మాటలు చెప్తూ వర్గీకరణ జరగకుండా, వర్గీకరణ యొక్క వర్గీకరణ ఆవశ్యకత యొక్క భావజాలము మాదిగల్లో అలాగే మిగిలిన అనుబంధ కులాల్లో లేకుండా చెయ్యాలి అనే కుట్రతో ఇలాంటి మాటలు చెప్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుకునే మాదిగ అలాగే అనుబంధ కులాలలో ఉన్నటువంటి యువకులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఎస్సీ వర్గీకరణ అనే లేకుండా చేసి వారిలో ఉన్నటువంటి ఉద్యమ భావజాలాన్ని బలహీనపరచడం కోసం ఇలాంటి మాటలు, ఇలాంటి కుట్రపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. మీరు గమనిస్తే ఈ వాస్తవాల్లోకి వెళ్తే నిజానికి ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి అనేక రకాలైనటువంటి భయాందోళన చెప్పి అవాస్తవాలని మన మెదడులో చాలా సంవత్సరాలుగా పెడతా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రము దశాబ్దాలుగా, సంవత్సరాలుగా వాళ్ళు మాత్రము రిజర్వేషన్లతో, ఎస్సీ రిజర్వేషన్లతో పొందుతున్నటువంటి ఉద్యోగాల్ని కాపాడుకుంటూ ఉన్నారు. వేలాది ఉద్యోగాల్లో వాళ్ళ హవా మాత్రము ఆగడం లేదు. కానీ మనకు మాత్రం ఏం చెప్తారంటే ప్రతి చోట ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని చెప్పి. మీరు చూస్తే భారతదేశం లాంటి దేశాల్లో, ప్రత్యేకంగా భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ అనేది చాలా రంగాల్లో ఉంది. మీరు వేరే ఇతర దేశాల్లోకి వెళ్తే కేవలము విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కానీ భారతదేశంలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యము అలాగే మౌలిక సదుపాయాలతో పాటుగా అనేక రంగాలు మనకి ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. సో ఇప్పటిలో ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చినటువంటి ప్రమాదం అయితే ఏమీ లేదు. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా భయాలు మన మెదళ్ళలో పెడతా ఉంటారు, ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి. సో వాళ్ళు చెప్పిందే నిజమైతే మన తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టారు సంబంధించిన సంస్థల్ని మీకు కొన్ని చెప్తాను. వందలాది సంస్థలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రమే నేను మీకు చెప్పబోతున్నాను. వాళ్ళు చెప్పినట్లు అన్ని ప్రైవేటీకరణ జరిగిపోతే సో మనకి అనేక డిపార్ట్మెంట్లు ఆంధ్రప్రదేశ్లో, ఈ డిపార్ట్మెంట్లు అన్నింటిలో ఉన్నటువంటి ఎస్సీ ఉద్యోగాలు కూడా, ఆ ఉద్యోగాల్లో కూడా మళ్ళా వాళ్ళదే హవా ఉంటుంది రిజర్వేషన్లు వాడుకొని. కానీ ఈ మనకు తెలియకుండా చేస్తున్నారు. ఒకసారి వినండి. సో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయనేది: అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, కోఆపరేషన్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంటు, కన్జ్యూమర్ అఫేర్ ఫండమెంటల్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్, ఫిషరీస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంటు, అలాగే లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంటు, ప్లానింగ్ డిపార్ట్మెంటు, పోర్టల్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంటు, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంటు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు, అలాగే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అనేక
ప్రభుత్వ స్కూల్స్, అలాగే ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీస్, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థలు నేను మాట్లాడుతున్నాను. అలాగే మనకి ఇక్కడ ఇదే తెలుగు రాష్ట్రాల్లో అనేక కంపెనీలు, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నాయి. సో ఉదాహరణకి విశాఖపట్నం లాంటి పారిశ్రామిక ప్రాంతాలను తీసుకుంటే కనుక కోరమండలు, HPCL, స్టీల్ ప్లాంట్, అలాగే ఇంకా ఎన్నో గవర్నమెంట్కి సంబంధించి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విభాగాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఇప్పటివరకు నేను చెప్పింది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలు చెప్పాను. మరి ఇక్కడ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. డిఫెన్స్ సంబంధించినది, పోర్ట్ సంబంధించింది, పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, దేవాలయాలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ యూనివర్సిటీలతో పాటు మనకు IITలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి మనకి, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు. సో ఇవన్నీ చూసుకుంటే అనేక స్టేట్ గవర్నమెంటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు, డిఫెన్స్తో పాటుగా ఈస్టర్న్ నేవల్ కమాండ్, మనకి రైల్వేస్, RTC, సో అనేక సంస్థలు ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. సో ఇవేమీ లేవు అన్నట్లుగా ఇవన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయా? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక స్టీల్ ప్లాంట్ లేకపోతే మరొక సంస్థ, ఏదో ఒకటి 2-3 సంస్థలు తప్ప, సో మిగిలినవి దాదాపు వందలాది సంస్థలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతాయా? విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ప్రభుత్వమే నడిపించాలి. ఇవి ఎప్పటికీ కూడా ప్రైవేట్ పరం అవ్వవు. కానీ మనకేం చెప్తారంటే ప్రభుత్వ రంగ సంస్థలు లేవు, అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నాయి, బీజేపీ గవర్నమెంట్ వచ్చి అన్నీ ప్రైవేట్ చేసేస్తుంది అని చెప్పి ఒక మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మనకి ఆ ప్రభుత్వ ఉద్యోగాలు మనం తీసుకోవాలి, సంపాదించుకోవాలి, రిజర్వేషన్లు వాడుకొని ఆ ఉద్యోగాలను సంపాదించుకోవాలి అనే సోయ మనకు లేకుండా చేసి ఒక రాజకీయ పార్టీకి, ప్రత్యేకంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా తయారు చేయడం కోసం మనల్ని ఐక్యవాదము, బహుజనవాదం ముసుగులో మనందరినీ కూడా మత్తులో పడేసి వాళ్ళు మాత్రం ఆ రిజర్వేషన్ని వాడుకొని ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో మీరు పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, సంస్థలు కానీ, మీరు ఏ సంస్థలకైనా వెళ్ళండి, ఏ పబ్లిక్ సెక్టర్కైనా వెళ్ళండి, అక్కడ మీరు చూస్తే కనుక ఏ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఆంధ్ర, తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్లో ఏ మండలాలలోకైనా సరే మీరు ఒక పబ్లిక్ సెక్టర్ తీసుకోండి, అక్కడ ఆ పబ్లిక్ సెక్టర్లో 100కి 85% పైగా, అంటే దాదాపు 90% మంది ఎస్సీ ఉద్యోగులు ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక వర్గానికి చెందినటువంటి వాళ్ళే ఉంటారు. మీరు గమనిస్తే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు వెళ్ళి చూసుకోండి ఎక్కడికి వెళ్ళినా కూడా. సో రిజర్వేషన్లు వాడుకొని వీళ్ళు మాత్రమే ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు, వీళ్ళు మాత్రమే ఆ రిజర్వేషన్ల పైన ఆధిపత్యాన్ని సాధిస్తూ ఉన్నారు. కానీ మనకు జరుగుతున్న అన్యాయం యొక్క సోయ మనకు తెలియకుండా ఉండడం కోసం ఇలాంటి ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని చెప్పి ఒక మభ్య పెట్టే మాటలు మన నెత్తిన రుద్దుతూ ఉన్నారు. సో ఇలాంటి కుట్రల్ని మనం తెలుసుకొని ఐక్యవాదం ముసుగులో అంబేద్కర్ బొమ్మతో వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, వీళ్ళు చేస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటి సోయ మనకు ఉండాలి. ఎస్సీ వర్గీకరణ యొక్క ఆవశ్యకత మనం గుర్తించాలి. ఆ కోణంలో ఉద్యమించి మన విద్యకి న్యాయం చేకూర్చే విధంగా రిజర్వేషన్లు వాడుకొని ఉద్యోగాలు సాధించే దిశగా మనం ప్రయాణం చేయాలి. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎస్సీలకి ప్రత్యేకంగా భూములు కానీ, లేకపోతే వారసత్వంగా వచ్చినటువంటి సంపదలు కానీ, వ్యాపారాలు కానీ ఏమీ ఉండవు. సో ఈ ఎస్సీలకి ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏంటంటే ఆర్థికంగా చైతన్యం సాధించుకోవడం కోసం, సామాజికంగా ఎదగడం కోసం ఎస్సీలకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఏంటంటే రిజర్వేషన్లు మాత్రమే. కానీ ఆ రిజర్వేషన్లే ఈరోజు దోపిడీకి గురవుతున్నాయి. అనేక కమిటీలు రిపోర్ట్లు ఇస్తూ ఉన్నాయి. లోకూర్ కమిటీ దగ్గర నుంచి జస్టిస్ రామచంద్రన్, ఉషా మెహ్రా కమిటీ వరకు అన్ని రిపోర్టులు చెప్తా ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్లు ఒకే ఒక సామాజిక వర్గము దశాబ్దాలుగా తీసుకుంటుంది, అధిక భాగము అని చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఈ కోణంలో ఆలోచన చెయ్యలేకపోతున్నాయి. ప్రత్యేకంగా ఎవరైతే ఎస్సీ రిజర్వేషన్ దోపిడీకి గురవుతున్నారో ఆ యువతకి ఈ సోయ లేకపోవడం నిజంగా చింతించాల్సినటువంటి విషయం. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ కుట్రల్ని మనం భగ్నం చేస్తూ రిజర్వేషన్లు, వర్గీకరణ యొక్క ఆవశ్యకత మనందరం కూడా తెలుసుకొని, సో వర్గీకరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్లు
ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయో 59 కులాలు కూడా ఖచ్చితంగా ఆర్థిక సామాజిక సమానత్వాన్ని సాధిస్తాయి. మనకెవ్వరికీ కూడా భూములు లేవు, వారసత్వంగా వచ్చే వ్యాపారాలు లేవు. మనమేమి రెడ్లము కాదు, మనమేమి చౌదరీలం కాదు. మన దగ్గర భూములు వ్యాపారాలు ఉండటానికి రాజులం కాదు. మనకి ఆర్థికంగా చైతన్యం అవ్వడానికి ఉన్నటువంటి ఒక ఏకైక అవకాశం రిజర్వేషన్లు మాత్రమే. మరి ఆ రిజర్వేషన్లు కూడా దోపిడీ చేస్తూ ఉన్నారే. పబ్లిక్ సెక్టర్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ మీవే. అన్ని డిపార్ట్మెంట్లలో, ఆఖరికి పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్లు, జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని విభాగాలు మీవే. దాదాపు 90% ఉద్యోగాలన్నీ మీవే. సో అలాగే మరి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు కూడా వాళ్ళే ఉంటారు ఎస్సీ విభాగంలో. మరి అలాగే ఎమ్మెల్యేలు, చట్టసభల్లో కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అధిక శాతం వాళ్ళే ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మీరు తీసుకుంటే కనుక. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎస్సీలకు సామాజిక ఆర్థిక న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఈ దోపిడీ జరుగుతూ ఉంటే. ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి అవకాశం, ఏకైక అవకాశము రిజర్వేషన్లు. మరి ఆ రిజర్వేషన్లు కూడా ఇలా దోపిడీకి గురవుతూ ఉంటే మరి ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇంకెప్పుడు సమానత్వం సాధిస్తాం? ఇంకెప్పుడు ఆర్థిక చైతన్యం జరుగుతుంది? అంచేత సోయ వహించండి మిత్రులారా. సో ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున మభ్యపరిచే మాటలు చెప్తూ మన మెదడుల్ని ఆక్రమించుకొని మనల్ని వారి భావజాలానికి బానిసలుగా చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అంచేత ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని మీ గ్రామాల్లో కానీ, మీ సంస్థల్లో కానీ, మీ ప్రదేశాల్లో కనుక వస్తే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పండి, తగిన బుద్ధి చెప్పండి. ప్రత్యేకంగా ఉద్యోగాలు మాత్రమే కాదు, మరి ఈరోజు విద్యా అవకాశాలు కూడా ఉన్నాయి కదా. మరి విద్యా అవకాశాలు కూడా మనం విద్యా అవకాశాల్లో కూడా మనం కోల్పోతున్నాం కదా. రిజర్వేషన్లో వర్గీకరణ లేకపోవడం వలన, ఆ వర్గీకరణలో లేకపోవడం వల్లే కదా విద్యా అవకాశాలను కూడా వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళే వినియోగించుకుంటున్నారు. అంచేత సోయ వహించండి మిత్రులారా. 75 ఏళ్ళుగా వాళ్ళ మాయలో పడిపోయాం మనం. వాళ్ళు రాసిందే దళిత పుస్తకం, వాళ్ళు రాసిందే దళిత సాహిత్యం, వాళ్ళు చేసిందే దళిత ఉద్యమం అయ్యింది. దౌర్భాగ్యం కొద్దీ దోపిడీకి గురవుతున్నటువంటి మాదిగ అనుబంధ కులాల వాళ్ళ యొక్క నాయకులు, విద్యావంతులు కూడా వారి భావజాలానికే పనిచేస్తూ ఉన్నారు అంబేద్కర్ గారి బొమ్మతో. సంచేత దయచేసి సోయ వహించండి. వారి కుట్రలను తెలుసుకోండి, వర్గీకరణ యొక్క ఆవశ్యకత తెలుసుకోండి. రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత నెరవేరి రిజర్వేషన్లు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆర్థిక సామాజిక సమానత్వం ఎస్సీలు సాధిస్తారు. సమాజంలో ఎక్కడా కూడా ఆర్థిక అసమానతలు అనేవి ఉండవు. తద్వారా దేశం ప్రగతిలోకి వెళ్తుంది. సో ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ మీ 3J ప్రవీణ్.